స్వామి వివేకానంద 164 జన్మదినోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తూ అవార్డులు అందుకున్న వారందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వివేకానందుని బాటలో నడుస్తూ ప్రపంచ దేశాల్లో గొప్పగా ఇండియా ఉండాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని ముందుకు వెళ్తున్నారని ఎంపీ తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. భారతదేశంపై పొరుగు దేశాలు ఎలా కుట్రలు చేస్తున్నాయో ఎంపీ తెలుపుతూ వాటికి ధీటుగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందని ఎంపీ తెలిపారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, ధర్మం నిలబెట్టుకునేలా ముందుకు నడవాలని ఎంపీ పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు అవార్డులు అందుకుంటున్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ రామకృష్ణ సేవా సమితి యొక్క కార్యవర్గానికి అందరికీ నా యొక్క నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఇది యువజన దినోత్సవం. సో యువజన దినోత్సవం యువకులకి పెద్ద ఎత్తున స్ఫూర్తిని ఇచ్చినటువంటి వివేకానంద గారి యొక్క స్ఫూర్తినిస్తూ యువతనంతా ఈరోజు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఒక ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని వారు ఇచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్తో మరి ముందుకు నడుస్తూ వివేకానంద జయంతిని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. యువకులు, పెద్ద ఎత్తున యువకులు, అదేవిధంగా చాలా చోట్ల వివేకానందుని విగ్రహాలు ఉన్న చోట్ల అంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే స్ఫూర్తితో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు, ఆనాటి నరేంద్రుడు ఏ విధంగా ఈరోజు అందరికీ ఒక స్ఫూర్తిదాతగా నిలిచిందో, ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వారి మార్గంలోనే భారతదేశాన్ని మరి ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే గొప్పగా ఉండాలనేటటువంటి ఓ లక్ష్యంతో ముందుకు నడిపిస్తూ అందరినీ దీంట్లో భాగస్వాములను చేస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తూ వికసిత్ భారత్ లక్ష్యంతో, అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం అందరము కలిసి తీసుకెళ్లాలని, ఆ లక్ష్యంతో భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని, దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాత్రదారులు కావాలని, భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిస్తూ ఈరోజు భారతదేశం అంతా మనమంతా ఒక్కటే, భారతీయులమంతా ఒక్కటే, మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలి. చూస్తున్నాం చుట్టుపక్కల మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా మన పైన కుట్రలు పన్నుతున్నటువంటి విషయంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున చూస్తూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం చాలా వరకు. సో ఈ సమయంలో మనమంతా కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా నిలబడి మన భారతదేశాన్ని ఈరోజు ముందు తీసుకెళ్లడంలో కానీ, శత్రు దేశాలను ఎదుర్కోవటంలో కానీ మన ప్రధానికి ప్రతి ఒక్కరం కూడా అండగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు భారతదేశం, మన జాతి, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మం నిలబెట్టుకునేటటువంటి దిశగా మనం అందరము ముందుకెళ్ళేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకు నడవాలని చెప్పి అంత పెద్దలందరూ ఉన్నారు. అందరూ చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు. అనేక రంగాల్లో మీరు సేవలు అందించి ప్రత్యేక గుర్తింపు పొంది ఈరోజు అవార్డులు అందుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.